గతంలో లేని విధంగా ఎన్జిటి సుప్రీంకోర్టులు డైరెక్షన్స్ ప్రకారం వాటర్ బాడీస్ని సేవ్ చేయటం కానివ్వండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్సు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్సు రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వమే కొన్ని రూల్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేయటం కానివ్వండి, కరెక్ట్ చేయటం కానివ్వండి. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్, లేకపోతే ఈ లంకా ల్యాండ్స్, వీటన్నిటి మీద స్థానిక జాయింట్ కలెక్టర్తో ఎంక్వైరీ చేయించి యాజమాన్యాన్ని కరెక్ట్గా నిర్ధారించి ఎటువంటి వివాదాలకి అవసరం లేకోకుండా చేసే విధంగా కానివ్వండి. అదేవిధంగా సర్వే చేసేటప్పుడు సర్వేలో ఇబ్బందులు ఎదుర్కొని సరిహద్దుల దగ్గర తగాదా పడే అవసరం లేకోకుండా టెక్నాలజీని, డ్రోన్స్ని వినియోగించి రీసర్వే చేసే విధంగా రూల్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మరి ఈ రూల్స్ పొందుపరచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ల్యాండ్ ఓనర్స్ని నిర్ణయించేటప్పుడు కూడా ఆధారంగా లేకపోతే పాస్పోర్ట్ ఆధారంగా యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా, ఈ భూమి నాది అది అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి రైతులకు సంబంధించి ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తారో వాళ్ళందరికీ కూడా మెరుగైన ప్యాకేజ్ ఇచ్చే విధంగా కూడా మరి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ల్యాండ్లెస్ పూర్కి 5,000 రూపాయలు పర్ మంత్ కానివ్వండి 10 సంవత్సరాలకి. అదేవిధంగా వన్ టైం అగ్రికల్చర్ లోన్ వేవర్ 1,50,000 వన్ టైం లోన్ వేవర్ కానివ్వండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఎలిజిబుల్ ఫార్మర్స్కి మరి ఫ్రీ ఎడ్యుకేషను, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వటం కానివ్వండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫర్ ది ఎల్డర్లీ అండ్ నీడీ పీపుల్. సో ఈ విధమైన బెటర్ ప్యాకేజ్ కూడా ఇవ్వటానికి ఈ రూల్స్ నిర్దేశించబడినాయి అని చెప్పేసి మనం చేస్తాం. మొత్తం మీద ల్యాండ్ పూలింగ్ ఇచ్చే రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ఎంఓయూ డిపార్ట్మెంట్లో కొత్తగా మీ అందరికీ తెలిసిందే, మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి ప్రధానమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే ఇప్పటికే టెండర్లు పిలిచి, టెండర్లు అంటే ఈ నిర్మాణాలు కొత్త ఏమి కాదు, 14-19లో కూడా ఈ నిర్మాణాలకి టెండర్లు ఇచ్చి ఫౌండేషన్స్ కూడా పూర్తి చేసుకున్న భవనాలు ఏదైతే ఉన్నాయో మరి 68,88,064 స్క్వేర్ ఫీట్స్కి సంబంధించి జిఏడి టవర్ 49 అంతస్తులు జిఏడి టవర్, అదేవిధంగా 39 అంతస్తులు ఉన్న హెచ్ఓడి టవర్స్ 2, 3, 4, 1, 2 హెచ్ఓడి టవర్స్ 3, 4, 3 కాంట్రాక్టర్లకి ఎన్సిసి, షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇటీవల నిర్వహించిన టెండర్స్లో L1గా గుర్తించబడ్డారు. వాళ్ళకి మరి ఎన్సిసి లిమిటెడ్ జిఏడి టవర్స్కి 844 కోట్లు 23 లక్షలు, షాపూర్జీ, పల్లంజీ హెచ్ఓడి టవర్స్ 1 and 2 1423.08 కోట్లు, అదేవిధంగా జిఏడి టవర్స్ 3, 4 ఎల్ఎన్టీ 1247 కోట్లకి వాళ్ళు టెండర్లు వేయటం జరిగింది. వాళ్ళు లోయెస్ట్ L1 బిడ్డర్స్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆర్డర్స్ LOI ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఏపీసీఆర్డీఏ పాలసీ, హ్యూమన్ రిసోర్సెస్ పాలసీలో భాగంగా 2016లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ తర్వాత లెవెల్ ఏపీసీఆర్డీఏలో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారు. జోనల్ అసిస్టెంట్ డైరెక్టరు డైరెక్ట్ రిక్రూటీ, అంటే వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేక కొంత ఇబ్బందులు ఎదుర్కొంటమే కాకుండా పెరిగిపోయిన బిల్డింగ్ అనుమతులు ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో వచ్చే అనుమతులు కానివ్వండి, లేదా సిఆర్డీఏ పరిధి పెరిగి పని భారం కూడా పెరగడం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పేసి 40
64 బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్కి 40